అందరికీ నమస్కారం. మకర రాశి, ఈ రాశి వారికి జనవరి నెల మొత్తం కూడాను ఒక్కటే లోపం. అది ఏంటయ్యా అంటే ధనం మొత్తం మీకు వచ్చిన ధనాన్ని ఎక్కువ శాతంగా వృధాగా ఖర్చు పెడతారు. అంటే ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. అదొక్కటే లోపం. ఆ ఒక్క లోపాన్ని గనక మీరు సరిచేసుకుంటే తప్పకుండా విజయం మీది, ఎటువంటి సందేహం లేదు. అంటే దేనికి ఎంత ఖర్చు పెట్టాలి ఏంటి అని ఆలోచిస్తూ ఖర్చు పెట్టండి. మీరు ఏం చేస్తారు అంటే ₹1 వస్తువు కొనాలి, ఆ రూపాయి దగ్గర మీకు తెలియకుండానే రూపాయి పావులానో ₹1.20 ఖర్చు పెడతారు. కానీ నిజానికి చెప్పాలి అంటే అది ఆ వస్తువు రూపాయి కంటే ఎక్కువ విలువ చేయదు. కానీ మీకు ఆ వస్తువు మీద ఉన్న ఇష్టం పోయినరే ఏముంది, ఎన్ని ఖర్చు పెట్టట్లే మనం, ఇది పెద్ద లెక్కన అని కొంత ఖర్చు పెట్టే ప్రమాదం కనబడుతూ ఉంది. కాబట్టి దాన్ని ఒక్కటి సరి చేసుకుంటే అన్ని రంగాలుగా బాగుంటుంది. మీకు ప్రయాణాలు అనుకూలిస్తూ ఉన్నాయి అన్ని. ఇక విద్యార్థులు కూడాను అనుకూలమైన సమయం అనే చెప్పవచ్చు. చక్కగా చదువుకోండి, చక్కటి మార్కులు సంపాదిస్తారు. చదువు విషయంలో కాస్త మీకు అలసట కనపడుతున్నప్పటికీ కూడాను మీరు చదువుకోండి, మీరు ముందుకు వెళ్ళి ఉండే కనపడుతుంది. చదువు విషయంలో అశ్రద్ధ అస్సలు చేయదు. ఈ విద్యార్థుల్లో చదువు విషయంలో ఒక్కటే అశ్రద్ధ చేస్తారు. మిగతా అన్ని యాక్టివిటీస్ మీకు ఏవైతే వేరే ఇతరత్రా ఉన్నాయో అన్నీ ముందుకు వెళ్తారు, ఒక చదువు విషయంలో తప్ప. కాబట్టి ఈ చదువు విషయంలో కాస్త శ్రద్ధ వహించండి. మిగతా యాక్టివిటీలో మీకు తెలియకుండానే మీరు వాటిలో ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి చదువు విషయంలో శ్రద్ధ వహించకపోవడం మీకు మిగతా వాటిని కూడా ఆపే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అదొకటి చూసుకోండి. ఇక రాజకీయ రంగం వారు కూడాను అనవసరంగా ధనాన్ని ఖర్చు పెట్టే ప్రమాదం కనబడుతూ ఉంది. కాబట్టి రాజకీయ రంగం వారు కూడాను అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే రాజకీయ రంగం వారి పరిస్థితి, చేతికి డబ్బులు వస్తాయి, దాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియకుండా అనవసరమైన చోట ఖర్చు పెడతారు. అదొక్కటి కనపడుతుంది రాజకీయ రంగంలో. తద్వారా ఏమవుతుంది అంటే మీ పై అధికారులు ఏం చేస్తారు, వాళ్ళ ఆలోచన మీ మీద ఎట్లా పడుతుంది అంటే నేను ఇచ్చింది దేనికి, వీడు ఖర్చు పెడుతుంది దేనికి, నన్ను అడిగింది దేనికి, వీడు పెట్టింది దేనికి అని ఆలోచన వాళ్ళకు మెదిలేటట్లుగా ఈ రాజకీయ రంగం వారు చేసుకుంటూ ఉంటారు. అంటే మనం దేనికోసం అయితే డబ్బు తీసుకున్నామో దానికి ఖర్చు పెట్టకుండా, ఏది అవసరమో దానికి ఖర్చు పెట్టకుండా, ఇంకోటి ఏదో అవసరం వచ్చింది దీనికి ఆ డబ్బులు దీనికి అడ్జస్ట్ చేయొచ్చులే, ముందు ఆ అవసరాన్ని తీరుద్దాము అని చెప్పేసి ఇటు డబ్బుని అటు డబ్బుని ఇటు మార్చాలి అని ఒక చిన్న ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని అలా కాకుండా ఏది ముఖ్యమో దానికి ధనాన్ని ఖర్చు పెడితే అది కూడా అధికంగా ఖర్చు పెట్టకుండా ఎంత అవసరం అంత అధికంగా ఖర్చు పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంత కింద వారు తినే ప్రమాదం ఉంది. కాబట్టి అలా కాకుండా ఖచ్చితంగా ఎంత అవసరం కొద్దిగా ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు, కానీ మరీ ఎక్కువ ఇవ్వకండి. తద్వారా మీకు ఇబ్బందులు పడే అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి రాజకీయ రంగం ఆ విధంగా చూసుకోండి. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడాను అంతే. చక్కగా మీకు అనుకున్న ధనం అనుకున్నట్లుగా వస్తుంది, కానీ ఇంటికి రాగానే ఖర్చు అవుతుంది. అదొకటి గమనించుకోండి. కొద్దిగా లంచాలు ఇచ్చే పరిస్థితి, అంటే ఇవ్వాలి అని తప్పదు అని ఇవ్వాల్సి వస్తుంది. కొంత డబ్బులు చేజారిస్తేనే మనకు పనులు అవుతాయి అని ఒక రకంగా. లంచాలు అంటే లంచాలు అని కాదు, కొంత వాళ్ళకి ఇస్తే మంచిది, మనకి ఇంకేమన్నా పని చేసి పెడతారు అన్నట్లుగా ఇవ్వాల్సి వస్తుంది. అది కొంచెం అధిక మొత్తంలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వారు ఆ విధమైనటువంటి ఖర్చులు లేకుండా చూసుకోండి. ఇకపోతే వ్యాపారస్తులు కూడా అంతే. మీరు ఏం చేస్తారు అంటే ఉన్న స్టాక్ని ఎక్కువగా తెచ్చుకుంటారు, ఉన్న వస్తువునే ఎక్కువగా పెట్టుకుంటారు, తద్వారా నష్టపోతుంటారు. కాబట్టి ఆ విధమైనటువంటి ఇబ్బందులు మీకు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క కష్టాన్ని తగ్గించుకోండి. తద్వారా మీకు మంచి జరిగే సూచనలు కనపడుతూ ఉన్నాయి. ధనాన్ని ఓవరాల్గా చెప్పాలి అంటే అన్ని రాశుల్లో కంటే ఈ రాశి వారు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. దాన్ని ఒక్కసారి కంట్రోల్ చేసుకుంటే విజయం మీదే. ఇక వ్యవసాయ రంగానికి వస్తే కూడా పురుగు మందులు ఎక్కువగా
కొనాల్సి వస్తుంది, తద్వారా ఎక్కువగా ధనం ఖర్చు అవుతుంది. కాబట్టి అటువంటివి చూసుకొని చక్కగా దానికి ముందే అసలు ఆ పురుగు పట్టకుండా ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీకు తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ధనాన్ని మాత్రం ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ రాశి వారు ధనాన్ని ఖర్చు పెట్టకపోతే ఒక రకంగా తప్పదేమో అన్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ఈ రాశిలో అన్ని రంగాల వారికి కూడాను ధనమే మూలంగా కనబడుతుంది. ఇంకా ఏది చెయ్యాలన్నా డబ్బు ముందుకు వస్తూ ఉంటుంది. డబ్బు పెట్టండి తప్పదు అన్నట్టుగా ఉంటుంది, పెడుతూ ఉంటారు. తద్వారా కొంత లాభాన్ని కూడా మీరు ఆర్జిస్తూ ఉంటారు. కానీ అంటే లాభాన్ని పక్క పెట్టినా ముందు ఉన్న డబ్బునైతే ఖర్చు చేయవలసి వస్తుంది. కాబట్టి అది కాస్త ఆచితూచి ఖర్చు చేయండి, తర్వాత విజయం మీదే. ఆ విధంగా ఉన్నట్లయితే ఈ రాశిలో అన్ని వృత్తుల వారికి బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి. లక్ష్మీదేవికి అంటే ఇక్కడ లక్ష్మీదేవి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక్క లక్ష్మీదేవినే కాదు, లక్ష్మీనారాయణులు అంటే స్వామివారు లేనిది అమ్మవారు కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్వామివారిని కాదని అమ్మవారు రాదు. కాబట్టి అటు స్వామిని అమ్మవారిని ఇద్దరిని కలిపి ఆరాధించండి. లక్ష్మీనారాయణుల్ని ఇద్దరిని కలిపి ఆరాధించటం వల్ల వీరికి ఆ ఖర్చు పెట్టిన ధనం ఏదైతే ఉందో అది మళ్ళీ కాస్త చేయి తిప్పుకొని ఉండే పరిస్థితి కనబడుతుంది. అప్పులు తీర్చుకుంటారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ జనవరి నెలలో అప్పులు తీర్చుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ఈ లక్ష్మీనారాయణుల ఆరాధన కనుక చేసినట్లయితే, ఒకవేళ మీ ఇంట్లో లక్ష్మీనారాయణులు కలిపిన ఫోటో లేదు, రోజు ఇంత పూలు పెట్టి ఆ స్వామివారి దగ్గర దీపారాధన చేద్దామంటే ఆ ఫోటో లేదు అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి రెండు విడివిడిగా ఫోటోలు ఉన్నా తప్పులేదు. ఉదాహరణకి సత్యనారాయణ స్వామి ఫోటో తీసుకున్నాం. సత్యనారాయణ స్వామి వారి ఫోటోలో విష్ణుమూర్తి సత్యనారాయణుడు ఒక్కడే ఉంటాడు. లక్ష్మీదేవి ఫోటో తీసుకున్నాం, లక్ష్మీదేవి ఒక్కతే ఉంటుంది కదా. ఆ రెండు ఫోటోలని పక్క పక్కన పెట్టండి, ఒకదాని పక్కన ఒకటి పెట్టి పూజించండి. అప్పుడు లక్ష్మీనారాయణని ఆరాధించిన ఫలితం మీకు దక్కుతుంది. అంతేకాని గురువుగారు లక్ష్మీనారాయణలో ఆరాధించమన్నారు అని ప్రత్యేకంగా ఆ ఫోటో ఎక్కడుందో అని చెప్పి వెతుక్కొని, లేదా మీ యొక్క సెల్లుల్లో డౌన్లోడ్లు చేసుకొని దాన్ని మళ్ళీ ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని ఈ ఖర్చులు పెట్టుకోకండి. విష్ణుమూర్తి ఫోటో, లక్ష్మీదేవి ఫోటో రెండు కలిపి పక్క పక్కన పెట్టుకోండి. ఒకదాని పక్కన ఒకటి ఆ రెండు ఫోటోలు పెట్టుకొని ఆరాధించండి. ఇద్దరిని కలిపి సరిపోతుంది, ఇద్దరిని ఆరాధించినట్లు ఉంటుంది. అంతేకాని దాన్ని స్పెషల్గా కొని ఇబ్బందులు పడద్దు, దానికోసం మీరు వ్యయ ప్రయాసాలకు గురి కావద్దు. అలా లక్ష్మీనారాయణని కనుక ఆరాధించినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఈ రాశివారు ఓవరాల్గా చెప్పాలి అంటే ధనంతో కూడుకొని ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇది ఇంతకుముందు కూడా చెప్పుకుంది. ఇలా ధనాన్ని అధికంగా ఖర్చు కాకుండా మీ చేతిలో ఉన్న ధనం నిలబడి ఉండాలి. అంటే ఉన్న ధనం ఖర్చు పెట్టాము, కొత్త ధనం వచ్చింది, మరి అది కూడా ఖర్చు కాకుండా నిలబడాలి కదా. లేదు, ఉన్నధనం కూడా అధికంగా ఖర్చు కాకుండా నిలబడి కొత్త ధనం కూడా వచ్చి అది ఇది రెండు మనల్ని సుఖపెట్టాలి కదా. అలా ఉండాలి అంటే లక్ష్మీనారాయణని ఆరాధిస్తూ ఉన్నట్లయితే మీకు పాత ధనం ఖర్చు కాదు, కొత్త ధనం వచ్చినా అది మీ యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క లక్ష్మీనారాయణని ఆరాధిస్తూ ఉన్నట్లయితే తెల్ల పూలు ఎక్కువగా లక్ష్మీనారాయణలకు పెట్టండి. వీలుంటే మీకు ఒకవేళ కుదిరితే మందారము, ఎర్ర మందారము, దానికి కూడా కొద్దిగా పుప్పొడి ముందుకు కొద్దిగా పుప్పొడి ఉండేట్లుగా చూసుకొని ఎర్ర మందారాన్ని కనుక పెట్టినట్లయితే ఆ స్వామివారి ఫోటోలకు అలంకరణగా పెట్టి, లేదంటే పూజ చేస్తున్న వాటితో కనుక పూజ చేసినట్లయితే మంచి ఫలితం లభిస్తుంది. కాబట్టి ఆ విధంగా కనుక చేసినట్లయితే మీ కుటుంబము, మీ వ్యాపారాలు అనుకూలంగా ఉంటే భగవత్ అనుగ్రహంతో మీరు సుఖంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.